హ్యాపీ బర్త్డే టు యూ అంటే అందరు డబ్బులకు ఆడతారా? ఓకే బాయ్, ఐ లవ్ యూ. సో మనకైతే 16,200 అయితే ఆన్లైన్ కన్నా ఒక 200 ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ షాప్ అయితే. ఇక్కడ నుంచి మనకి 4 లైన్ అయితే వర్క్ నడుస్తుంది. నీకు బండా, నీకు బస్సు, నీకు బండా ఆడుకో. లారీయా? జున్ను సైకిల్ కదా, జున్నుకి సైకిల్, నీకు లారీ బండి 2 ఉన్నాయా? నీకు 2, జున్నుకి ఒకటేనా? మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ. ఆడు ఉదయించాడు, మొత్తం మబ్బులనే ఉన్నాడు సార్. ఆరెంజ్ కలర్ రౌండ్ అయిపోయింది సర్కిల్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ టైం వచ్చేసి 8 అవుతుంది. జున్ను అని స్కూల్ రెడీ అయ్యాడు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది స్కూల్కి? ఒక 3 days అవుతుంది. 2.5 day అవుతుంది. 26 January 25th ప్లస్ 24th నాడు హాఫ్ డే పోయాడు అనమాట. ఎందుకంటే మాహూర్ బాసలో పోయించాము. సో ఇప్పుడు ఈ రోజు రెడీ అయ్యాడు. మొత్తం జున్ను నాన్న అంతా చూసారా, ముక్కలకి ఇచ్చేసాడు మా విన్ను నాన్న అంతా కూడా. అన్ని గౌతమ్కి ఇచ్చేసాడు. ప్రజెంట్ అయితే మనకు స్కూల్ టైం అవుతుంది, రెడీ అయిపోవాలి, ఇంకా టీ తాగాలి. మార్నింగ్ విన్ను నాన్న ఏం చేస్తున్నాడు? ఆమె తింటాడు, టీవీ చూస్తాడు. జున్ను నాని అయితే వాటర్ తాగుతున్నాడు ఇక్కడ. సైకిల్ తొక్కుంటూ టీవీ చూసుకుంటూ. టైం వచ్చేసి 5 నిమిషాల కింద అవుతుంది. ఇంకొని తాగు ఇంకొని. ఓకే, మార్నింగ్ అమ్మ ఎండలో కూర్చొని మా అక్క బిడ్డ పెళ్లి ఉందన్నమాట, పత్రిక చదువుతుంది ఇక్కడ. మనమైతే టీ వచ్చింది, టీ తాగుతున్నా. సైకిలా? నీకు చాయా? ఎందుకు? చాయ్ తాగద్దు. నువ్వు తాగుతారా? చిన్నపిల్లలు చాయ్ తాగుతారా? ఎవరైనా తాగుతారా? నీకేం కావాలి? సైకిల్ కావాలన్నా? ఆడుకో. మరేం కావాలి? ఎందుకు పెట్టేస్తున్నా సైకిల్? సైకిల్ వన్ పెట్టచ్చు చూసిలా? ఎందుకంటే పెట్టిన సైకిల్? అయ్యో, విన్ను నాన్న ఏం పడితే అట్లా ఎత్తనే ఉన్నాడు. సో విన్నాడు. మనం టీ తాగుతున్నాం వచ్చేసి మార్నింగ్. మళ్ళా ముక్క వచ్చిందట విన్ను నాన్నకి. ముక్క వచ్చేస్తుంది. ముక్క ఎంత వస్తుందో ఏమో. చాయ్ మీద పడుతుంది జరు. అలా ఏం లేదు, పాకెట్. అది పాకెట్ పెట్టా అల్లే. ముక్క కర్చీఫ్ కావాలా? ఓకే, ముక్క వచ్చిందరా అమ్మా. చాయ్ లారీ సరే ఫస్ట్ టీ తాగు. మార్నింగ్ విన్ను నాన్న టీ తాగుతాడు. వేడుందో ఎట్లా చాలా ఉంది. అది ఎట్లుంది? మంచిదా? చూసేలా ఎట్లా తాగుతాడు టీ. 2 years బాబు టీ తాగుతాడు. టీలో ఏమున్నదో ఏమో కదా. ఎట్లుంది? బాగుందా? చాలు అయితే. ఓకే బాగుంది, చాలు. జున్నానేమో పెళ్లి పత్రిక రెడీ చేస్తున్నాడు. నేను జున్నాని అమ్మ దగ్గర ఆశ తీసుకున్నావు. నువ్వు ఆశ తీసుకోపో నాన్న దగ్గర. ఓ బయటకి ఇప్పుడు సాయంత్రం. ఇప్పుడు అమ్మో ఇప్పుడు బయటకు వస్తా అంటాడు. మేము పోతాం. ఇప్పుడు టైం అయింది 8:20. స్కూల్ టైం అయింది, వెళ్తున్నాము. చలో జున్నాని కమింగ్. గేట్ వేద్దామా? వేసిరాపో. గేట్ వేసిరాపో. జున్నాని గేట్ వేసేస్తారు ఇప్పుడు. జున్ను ఫాస్ట్, కమ్ ఫాస్ట్, లెట్ us గో ఫాస్ట్. జున్ను క్లాస్కి వచ్చాము. చూసారా, 1 2 3 ముగ్గురే వచ్చారు. టైం 8:30 అవుతుంది. సో ఇది జున్ను క్లాస్. తారక్ జున్ను క్లాస్లో కదా. ఇంకేవాడు జున్ను ఫ్రంట్కి వచ్చినాడు. స్కూల్ టైం కాకముందు వస్తే, లేట్ కాకముందు వస్తే క్లాస్లో ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు వచ్చినాక అల్లరల్లు ఉంటుంది. ఇది జున్ను క్లాస్ అనమాట. ఎలా సుదీక్ష వచ్చింది? సుదీక్ష గుడ్ మార్నింగ్. చలో ఇప్పుడు 4 members అయ్యారు. ఇదివరకు 3 members, ఇప్పుడు 4 members. ఓకే బాయ్, ఐ లవ్ యూ. టాటా. సరే ఇక్కడ దేవ్ వచ్చేసి ఎండకి నిలబడ్డాడు కదా. చలిపెడితే నిలబడ్డా? స్కూల్కి రెడీ అయ్యండి. మరి ఎందుకు నిలబడ్డా చెప్పండి. ఎండకి ఎందుకు నిలబడ్డా? అట్టే నిలబడ్డా అంటే అందరు డబ్బులకు నిలబడతారా? నువ్వు అట్టి నిలబడ్డావా? దేవ్ వచ్చేసి ఏం బ్యాచ్ పెట్టుకున్నాడు? సెకండ్ ఇన్ క్లాస్ బోర్డు పెట్టుకున్నాడు. బ్యాచ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ ఎవరు మరి? రామ్ చరణా? ఎవరు? హీరోనా? బాయ్. స్కూల్ నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏం తింటుంది? అమ్మ పాలల్లో అప్పాలేసుకొని తింటుంది అనమాట. బోలు శబ్దం అయితే నేను చూస్తే మా విన్నా చూసారా, ఏమేమో రిపేర్ చేస్తున్నాడు. కింద సైకిల్ పెట్టుకున్నాడు, తిప్పుతున్నాడు. ఇక్కడ చూసారా పిల్లర్స్ స్లాబ్ కొడుతున్నారు. స్లాబ్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇల్లు కన్స్ట్రక్షన్. మేము మళ్ళీ కార్ దగ్గరకు వచ్చినాము. మా కార్లో పవర్ బ్యాంకు అన్ని మర్చిపోయినాం అన్నమాట. రాత్రి తీయలేదు. మరి ఇల్లు ఉందా అన్నుందా తెలియదు, కానీ చూడడానికి వచ్చిన ట్రైపాడ్ గిట్ట. నువ్వు ముందట్నా పోతలేమో. మనం అలా డైరీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవడానికి వచ్చినాం. ఓకేనా? చలో మా ఇక్కడైతే డైరీ మర్చిపోయాను కదా, డైరీ తీసుకున్నాము. డైరీ అయితే ఉంది ఇందులోనే. చలో డైరీ ట్రైపాడ్ తీసుకొని పోదాం. దా లైట్ లేకద్దు. లైట్ ఆఫ్ చేయి.
వేసినావా దా పోయిందా సరే దా స్నానం చేసినావా అమ్మ వచ్చిందా సైకిల్ వస్తానా ఇప్పుడు కాలా కారా అంటే కారా ఓకే అర్థమైంది సరే చిన్న కారు తీసుకోదు చిన్న కారు జున్నుదా ఇది ఎవరి కారా వాళ్ళు తీసుకుంటారా కదా ఇది తీసుకుని ఇష్టం ఉండదు తీసుకో చూసారా మా విన్నాని జున్ను నాని ఎవరి వెహికల్స్ ఎవరు వాళ్ళే వాడతారు అనమాట నీయా అన్నయ్యది నీ ఇద్దరియా ఓకే ఇప్పుడే స్నానం చేయించిండు జున్నుదా సో మస్తు టైం అవుతుంది మా కార్తీక్ వెళ్ళితోనైతే సరే జుట్టు ఇంకొక నెల 2 నెలలు అయితే గుండె వేస్తే జుట్టు కట్ అయిపోతుంది ఇక సైకిల్ మీద బండి ఎక్కించుకొని పోతాడు బండి మీద సైకిల్ కానీ సైకిల్ మీద బండి ఎక్కింది ఏది నీ బండి అని ఉందా అక్కడ ఉంది బండి ఇది కార్తీక్ విన్ను ఆటలు అక్కడ బస్సు పడి ఉందట నువ్వు బయట జున్నా పోయిందా 10:30కు మా ఇంట్లో బొబ్బర్లు చేశారు ప్రజెంట్ బొబ్బర్లు తింటున్నా టిఫిన్ ఓయ్ విన్నాను మొత్తం టీవీలో నిమగ్నం అయిపోయిండు హెల్తీ ఫుడ్ బొబ్బర్ తిన్నావా బొబ్బర్ తిన్నావా బొబ్బర్ తిన్నావా తిను అంకుల్ వచ్చిండు మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకి తాటి చెట్లు ఎక్కబోతున్నాడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అంకుల్ వచ్చిండు సో ప్రజెంట్ అయితే తాటి చెట్టు ఎక్కడానికి అన్ని క్లీన్ చేసుకుంటున్నాడు ఇక్కడ సో అంకుల్ అయితే మళ్ళీ చెట్టు ఎక్కుతున్నాడు చాలా రోజుల తర్వాత కరెక్ట్ 1 year అవుతుంది అనుకోండి ఆల్మోస్ట్ గొర్రెలు పెట్టినాయి అక్కడ చెట్టుకి స్కూల్ నుండి ఇప్పుడే లవ్లీ వచ్చింది లవ్లీ కూడా క్లాస్లో 2nd మన దేవ్ వాళ్ళ అక్కయ్య అనమాట ఈరోజు బర్త్డే విష్ చెప్తాం హ్యాపీ బర్త్డే టు యూ ఓకే 1:55 నేను నగలూరుతో వచ్చాను ప్రతిమ హాస్పిటల్ ముందర ఉన్నాను ప్రజెంట్ వేరే వర్క్ మీద వచ్చాను అనమాట మనకు ప్రతిమ హాస్పిటల్ దగ్గర చూసారా రాముంది ఇది ప్రతిమ హాస్పిటల్ ప్రజెంట్ గోయింగ్ ఇన్ గ్రామ పంచాయతీ కార్యాలయం జూబ్లీ నగర్ రైట్ ఓకే జూబ్లీ నగర్కి వచ్చాము ఊరేందో ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఊరైతే మంచి డెవలప్మెంట్ అవుతుంది అనమాట అది కొత్త ఇళ్ళు అవుతున్నాయి రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ జూబ్లీ నగర్లో చూసారా కొత్త బిల్డింగ్స్ అవుతున్నాయి స్కూల్స్ జూబ్లీ నగర్ బోర్డు ఇది గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ అండ్ యూపీఎస్ 2 ఉన్నాయి ఇక్కడ ప్రాథమిక పాఠశాల అండ్ ప్రైమరీ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ ముందర లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపం ఉంది ఫంక్షన్ ఉంది రైట్ సైడ్లో టెంపుల్ ఉంది ఇది మనకి టెంపుల్ రామ్ మందిర్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ ఆర్ఎస్ గార్డెన్స్ ఇక్కడ చూసారా పొలాలు ఉన్నాయి ఇక్కడ ఇది మనకు ప్రతిమ హాస్పిటల్ పక్క నుంచి వెళ్ళి అది ఇక్కడ చూసారా రైస్ మిల్ ఉంది ప్రతిమ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వస్తే ఇది ఇక్కడ 2 kilometers పడుతుంది అనమాట జూబ్లీ నగర్ ఇక్కడ నుంచి మనకి 4 lane రోడ్ ఉంది కదా ఈ రోడ్ వెళ్తుంది ఇట్లా మనకి ప్రతిమ హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి మనకి 4 lane రోడ్ అయితే వర్క్ నడుస్తుంది అనమాట ఇంతకుముందు అది ఎక్కడ నడుస్తుందని చూసినాము చాలా మొత్తానికి అయితే ఒక ఫోన్ కొన్నాం ఇప్పుడు మోటో G54 5G ఫోన్ ఎవరు కొన్నారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నా రైట్ హ్యాండ్ ఫోన్ సో మనకైతే 16,200 ఉంది ఆన్లైన్ కన్నా ఒక 200 ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ షాప్లో అయితే ముకరంపుర ప్రజెంట్ అయితే మన బిల్డింగ్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి అన్బాక్సింగ్ చేసాం ఫోన్ అయితే ఇది మనకి మోటోలా G52 గీతాభవన్ చౌరస్తా నుండి అయితే మనం బయలుదేరుతున్నాము జున్ను టైం అయింది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము ఇక్కడ పద్మనాయక కళ్యాణ పని నుంచి వెళ్ళి సో ప్రజెంట్ అయితే హరికృష్ణ నేను కలిసి మళ్ళీ జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ మనకు రఘువరన్ కుంచే రఘువరన్ రెడ్డి బీటెక్ ఇన్ని పేర్లు చాలా ఉన్నాయట తనైతే ఉన్నాడు ఇప్పుడు మోటోలో G54 ఫోను చాలా మన జిన్ను తీసుకొచ్చుకున్నాము జున్ను పట్టుకొని వెళ్తున్నాం ఇంటికి ఎన్ని నిమిషాలు వచ్చినా మనం 12 minutes లేట్ వచ్చినాము ప్రస్తుతం మనం అయితే డిమార్ట్ రోడ్లో వెళ్తున్నాము డిమార్ట్ రోడ్లో మొత్తం కూరగాయలు అన్నీ కూడా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతున్నాయి డిమార్ట్ లైన్లో ఇది రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఈ టైంలో వస్తే డిమార్ట్లో మంది ఉండరు వట్టే ప్రాసెస్ డిమార్ట్ ఫుల్ మంది ఉంటారు వాళ్ళు ఎటో తిరుగుతాం అని చెప్పినాం ఎటో తిరుగుతున్నాం చిన్న తెలుసా నీకు ఎటో తిరుగుతున్నాం 4 గంటల 3 నిమిషాల ఇంటికి వచ్చినాం అయ్యి విని నాని ఆమె తింటానయ్యా ఫోన్ పెట్టుకు చూస్తున్నావు నువ్వు అట్లా చూస్తారా ఫోన్ ఓకే అమ్మా ఏం సినిమా వస్తుంది డీజే టీలు సినిమా చూస్తున్నావు నువ్వు
సాయంత్రం 6 అవుతుంది. ఇక్కడ జున్ను విన్ను చూడండి, ఇద్దరు. జున్నేమో సైకిల్ మీద ఉన్నాడు, విన్నేమో టవల్ తింటాడు. టవల్ తింటాడు, పళ్ళు ఇరుగుతాయి. ఏ పన్ను అవుతుంది. ఎట్లున్నది చూడండి. నేనైతే వీడియో ఎడిటింగ్లో బిజీ ఉన్నాను. అప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పటి ఉంది. జున్ను వినులు అయితే ఫోన్లలో బిజీ ఉన్నారు. ఇలాగే కొనసాగుతుంది. ఇదైతే ఇంకా వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. విన్నాని నాకు వచ్చేసి నానబెట్టి నా బాధను తీసుకొని వచ్చిండు, తింటున్నాను ఇప్పుడు. నాకనీ కావి నాకనేక కొన్ని అనగానే తీసుకున్నాడు. జున్నానికి కొన్ని అనగానే అవి ఉన్నాయి 4 అన్నమాట. చేతులు పట్టుకోండి మొత్తం. ఓకే తినేసి నువ్వే తిను, నువ్వేం తిను. ఒక్కో మెల్లమెల్లది నేను అలా పెట్టుకో, నీకే తిను, నువ్వే తిను. ఓకేనా? మెల్లమెల్ల తిను, కొంచెం కొంచెం అయ్యాక తిను. రాత్రి 10 గంటల 1 నిమిషం అవుతుంది. మా జున్ను వీళ్ళు ఇద్దరు నిద్ర అవుతున్నారు. నేను ఇంకా వీడియో అయితే ఇక్కడ కంటిన్యూ ఎడిటింగ్ చేస్తున్నాను. 10 గంటల 10:30 అవుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే మన వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. మా వాళ్ళు అయితే పడుతున్నారు. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు షేర్ టిల్ దెన్ బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.